హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి లవ్స్. ఇది 2009లో పిక్ అండి. ఇందులో నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం. 2009లో మా డిగ్రీలో ఉన్నప్పుడు పిక్ అనమాట. అప్పటి ఫ్రెండ్స్ అందరం మళ్ళీ మేము మీట్ అయ్యాము మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఫంక్షన్లో. సో చాలా సంవత్సరాల తర్వాత అందరం కలిసి ఇలా ఒకేసారి ఒక ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసుకుంటూ ఫ్రెండ్ వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఆర్టీసీ బస్సులో ఆ స్వీట్ మెమరీస్ మళ్ళీ గుర్తు చేసుకుంటూ 90s కిడ్స్ కదా ఎంతైనా మేము ఆ డేస్ని గుర్తు చేసుకుంటూ పిక్స్ దిగాము. మా పిల్లల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా సరదాగా కలుసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో మేమందరం ఆర్టీసీ బస్సులో వెళ్ళి అక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యాము. సో వీళ్ళే అండి నా ఫ్రెండ్స్. ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము చూడండి. హాయ్ హాయ్ చెప్పండి. ఇంకా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట, కాలేజ్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వచ్చాము. అందరూ స్నాప్స్, ఫొటోస్, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫంక్షన్ అదిగో అక్కడ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అమ్మా కడతా. చూసారుగా చాలా సరదాగా సాగిపోయిందనమాట ఆ రోజంతా. సో అందరం చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాల తర్వాత ఇలా మీట్ అయ్యాము. ఇప్పుడు కూడా గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చిందనమాట. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది మిస్ అయ్యారనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చుంటే బాగుండేది అనిపించింది. సో అందరం కలిసి మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలనిపించింది. సో ఇప్పుడు మేమందరం చాలా అంటే చాలా హ్యాపీగా కలిసినంత వాటికి అక్కడ ఉన్నంతసేపు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఫంక్షన్ కూడా వెళ్ళిపోయాము. సో ఫంక్షన్లో కొన్ని పిక్స్ దిగామన్నమాట. ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ అని చెప్పాం కదా, ఫంక్షన్ దగ్గర కూడా కొన్ని పిక్స్ దిగాము. అప్పటికి ఇప్పటికైతే మా అందరిలో చాలా తేడా వచ్చింది. కొంతమంది చాలా తేడా వచ్చేసింది అనమాట. విత్ పిల్లలతో వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కొక్కరు అలా ఉంటారని. సో ఫైనల్గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ కోసం అలా వెయిట్ చేయడం, కాలేజ్ డేస్లో వెయిట్ చేసేది అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎప్పటికప్పుడు నా కొత్త కొత్త వ్లాగ్స్ తోటి మిమ్మల్ని ఎప్పుడూ నేను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.